దీని అర్థం ఏమిటో చెప్పండి. అయితే దీని అర్థం ఏమిటో చెప్పండి. ఏమిటమ్మా అలా వచ్చేసావు? నాకు అతను నచ్చాడన్నయ్య. నేను దేవుడు ఒక్కడే కదా అని 1 వేలు చూపించాను. కాదు, దేవత కూడా ఉందని 2 వేలు చూపించాడు. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నది త్రిమూర్తులే కదా అని నేను 3 వేలు చూపించాను. కాదు, పంచభూతాలు పరిపాలిస్తున్నాయని 5 వేలు చూపించాడు. నేను అతన్నే చేసుకుంటానయ్యా. ఇంతకన్నా తెలివైన వాడు ఇంకెవరుంటారు? ఏమిరా నీ అమ్మ కడుపు మాడ, దాంతో ఏం చెప్పావు? నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. నేనేం చెప్పానండి? 1 పూట భోజనం సరిపోతున్నా అని 1 ఏళ్ళు చూపించిందండి. కాదు, 2 పూట్ల భోజనం కావాలని 2 ఏళ్ళు చూపించానండి నేను. 3 కూరలు సరిపోతున్నా అని 3 ఏళ్ళు చూపించిందండి. కాదు, పంచపచ్చ పరిమాణాలు కావాలని 5 ఏళ్ళు చూపించానండి నేను.